ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు యేసయ్య నామములో. మరి ఈరోజు కొన్ని ఆత్మీయ విషయాలు మనం ధ్యానిద్దాం. ఈరోజు అంశం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఏంది? ఎందుకంటే ఇదంతా దేవుడు మనిషిని సృష్టించి, ఆదాము అవ్వని సృష్టించి, తర్వాత ఈ లోకాన్ని సృష్టించి, మనిషి అవ్వని మాట పాటించుడి, వినండి, నేను చెప్పేదాన్ని వెళ్ళేవాడు. ఆజ్ఞాతక్రమం జరిగింది, పడిపోయింది. ఆజ్ఞాతక్రమమే పాపం. అయితే దేవుడు ఎందుకు కోరుతుండు? మరి ఆయన కుమారుని పంపించాడు 2000 సంవత్సరాల ముందు. ఆఫ్టర్ క్రియేషన్ 6000 years అయింది. మనిషి 4000 సంవత్సరాలు అయినాక ఆయన కుమారుని పంపించాడు. దేవుడే మనిషి రూపంలో. తిమోతి పత్రికల పౌలు అంటాడు, గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్ సీన్ బై ఏంజెల్స్. మంచి డిస్క్రిప్షన్ ఉంది అక్కడ. దేవుడే మనిషిలాగా వచ్చిండన్నమాట. అంటే మనిషి ఏంది, వాడికి ఎన్ని సమస్యలు ఏమున్నాయి, ఎందుకు ఇట్లా ఉంటుందని గ్రహించడానికే దేవుడు వచ్చి దిగి మనిషి రూపంలో God became flesh and dwelt among us. మొదటి యోహానులో అంటారు, వాక్యం ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉంది, వాక్యమే దేవుడే ఉంది. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అనేక మేలులు కలుగుతాయి మనకు. వాక్యం ఎందుకంటే వాక్యమే దేవుడే ఉంది. మనం అనుకో దేవుడు ఉంటే నా సమస్యలు అన్నీ పోతాయి, కానీ దేవుని వాక్యం ఉంది. చదివితే నీకు పోతే చదవబుద్ధి కాదు. కానీ మనం అలవాటు పరుచుకొని నలగొట్టుకొని మన పౌలు అంటాడు, నా శరీరం నేను నలగొట్టు చదవాలి. ఇష్టం ఉండదు మన శరీరానికి, వాక్యం ఇష్టం ఉండదు. వాక్యం అయినా కానీ చదవాలి. రోజుకి తక్కువ అంటే తక్కువ 100 చాప్టర్లు చదవాలి. అయితే దేవుడు ఈరోజు తన కుమారుని పంపించి ఆ విషయం ధ్యానిద్దాం. శిలువ మీద చంపని ఘోరమైన సాగు. ఎందుకంటే దేవునికి కావాలి పరిశుద్ధత, పరిశుద్ధమైన జనాంగం. పేతురులు అంటాడు, కాల్డ్ చూజన్ జనరేషన్ ఫర్ గాడ్, రాయల్ ప్రీస్ట్హుడ్. రాయల్టీ ఉండాలి. మెల్కిసెదెక్ అబ్రాహాంని కలుస్తాడు కదా. అబ్రాహాం వస్తుంటే కొన్ని యుద్ధంకి పోయి అప్పుడు మెల్కిసెదెక్ హై ప్రీస్ట్ కలిసి ఆయన బ్లెస్ చేస్తాడు. మరి అబ్రాహాం బ్లెస్ చేస్తాడు అందరినీ. ఆయనను బ్లెస్ చేసింది ఎవరు? యేసు ప్రభువే. మెల్కిసెదెక్ అంటే అబ్రాహామే ఆయనకు దశంభాగం ఇచ్చి బ్లెస్సింగ్ చేస్తాడు. సో హూ ఈజ్ దిస్ మెల్కిసెదెక్? హీ జీసస్ క్రైస్ట్. సరే, ఏమవుతుంది ఇప్పుడు? పరిశుద్ధత కావాలి దేవునికి. ఎందుకు కావాలి పరిశుద్ధ? దేవాన్ని ఎందుకు పరిశుద్ధత ఎందుకు కోరుతున్నాం? బీ హోలీ ఫార్ ఐఎమ్ హోలీ. దేవా ఎందుకు పరిశుద్ధత కోరుతున్నాను? వేరేది ఏం కోరుతున్నాడు? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఎక్కడ ఉండాలి మనం పరిశుద్ధంగా అంటే, ఫస్ట్ యేసు ప్రభువుని నమ్ముకోవాలి. రక్షణ కావాలి. యేసు ప్రభువు దేవుని కుమారుడు వచ్చి మనిషిలాగా శిలువలో చనిపోయి 2000 సంవత్సరాలు సర్వలోక పాపాల గురించి చనిపోయింది. ఆయన రక్తంతో కడగబడింది. ఈ పాపాలు నేను రక్షకులుగా అంగీకరించి అదో చనిపోయి 3వ రోజు లేచిందని నమ్మి విశ్వసించి నువ్వు బాప్తిజం తీసుకుంటే నువ్వు కూడా రాయల్ ప్రీస్ట్, నువ్వు పరిశుద్ధ లెక్కల్లోకి వచ్చేస్తావు. సావాసంలోకి వస్తావు పరిశుద్ధత. అయితే నువ్వు ఎంటర్ అయిన ప్రాసెస్ ఉంటుంది. చాలా చనిపోయే వరకు, రక్షణ పొందిన చనిపోయే వరకు ప్రాసెస్ ఉంటుంది పరిశుద్ధత గురించి. దేవుడు పిలిచింది నిన్ను అందుకే పరిశుద్ధంగా ఉండడానికి, నిష్టమట్టం చేయడానికి కాదు. కొంతకాలం ప్రార్థన చేసి కొంతకాలం చేసినాక అహంకారం, స్పిరిచువల్ గర్వం వస్తుంది. నేను నాకు అన్నీ తెలుసు, అదే వద్దు, దేవునికి ఇష్టం లేదు. యేసు ఒకటే అన్నాడు, నేను దీన మనసు గలవాడు కాబట్టి నన్ను వెంబడించుడు. దేవుని కుమారుడు శిలువలో వస్తున్నా
స్వస్థతలు చేస్తున్నా, అందుకే వెంబడించుడి. దేవుని కుమారుడు నన్ను వెంబడించుడి అని చెప్పలే. నేను దీనము. ఫస్ట్ నీకు దీనత్వం రావాలి. కొండ మీద ప్రసంగం ఏమంటాడు? బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. అంటే కామ్గా ఉంటారు వాళ్ళు, ప్రశాంతంగా ఉంటారు. సమాధానం ఇచ్చుటకు వచ్చి ఉన్నారు. సమాధానం అంటే పరిశుద్ధంగా ఉంటే సమాధానం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. పరిశుద్ధంగా లేకుంటే గలిబిలి అయిపోతుంది. గలిబిలి ఆత్మని మీదకి వస్తుంది. వరంగల్లో నేను మినిస్టర్ అప్పుడు అక్కడ పాల్గొంటే అక్కడ ఒక ఈవిల్ స్పిరిట్ డెమో గలిబిలి అన్నమాట. గలిబిలి చేస్తుంటారు అంతా. కొంచెం చోటు ఇచ్చినామంటే గలిబిలి చేస్తుంది. ఫస్ట్ నువ్వు కామ్నెస్ ఉంటావు. కామ్ ఉంటే నువ్వు పరిశుద్ధంగా ఉండవు. పరిశుద్ధంగా ఎట్లుంటావు? నువ్వు వాక్యం, ప్రార్థన, ఉపవాసం 3లో ఉండాలి. రక్షణ పొందగానే పరిశుద్ధుడు లెక్కల్లోకి వస్తావు. పూర్తిగా పరిశుద్ధుడు కాలేదు. యు ఆర్ ఎంటరింగ్ ఏ ట్రైనింగ్. చనిపోయే వరకు నువ్వు ట్రైనింగ్ లాగా ఉంటుంది. చనిపోయే వరకు నువ్వు పరిశుద్ధులు వేటాడాలి. పరిశుద్ధంగా ఎట్లా ఉండగలరు? అయితే దేవుణ్ణి అడగాలి. ప్రార్థన, వాక్యం, ఉపవాసం, సహవాసం ఇవన్నీ ఇంపార్టెంట్. లేదు నీ పర్సనల్ ప్రేయర్స్ ఉండాలి. ఎక్కడెక్కడనో పోయి కూటాలలో పాల్గొని అక్కడ పాల్గొని చర్చికి పోయి అంత మంచిదే, కానీ నీ పర్సనల్ లైఫ్ ఏంది? పరిశుద్ధత దేవునితోనూ సహవాసం ఉంటేనే నీకు పరిశుద్ధత వస్తుంది. ఎవరితో సహవాసం చేస్తే అదే నీకు వస్తుంది. కోటీశ్వరుతో చేస్తే నువ్వు కోటీశ్వరుడు అవుతావు. జ్ఞానితో చేస్తే నీకు జ్ఞానం వస్తుంది. పరిశుద్ధుల సహవాసం ఉంటే నీకు పరిశుద్ధత. దేవునితో నీకు సహవాసం, వాక్యం, ప్రార్థన లేదు, నీకు పరిశుద్ధత ఎట్లా వస్తుంది? రాదు. ఆత్మసిద్ధమే, శరీరం బలహీనం. శరీరంని అనగదొక్కాలి. ఇష్టం లేకుండా ప్రార్థన చేయాలి. ఇష్టం లేకుండా బైబిల్ చదవాలి. ఇష్టం లేకుండా ఉపవాసం ఉండాలి. అదే పరిశుద్ధతకు సూచన అన్నమాట. ప్రార్థన చేయకుండా వాక్యం చదవకుండా ఉంటే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుంది. దేవునికి దూరమైనప్పుడు ఏమవుతుందంటే సైతాన్ నీకు దగ్గర అవుతుంది. ఎవరొకరికి దగ్గర అవుతుంది. దేవునికి దగ్గర అయితే సైతాన్ దూరం వెళ్ళిపోతుంది. ఏది కోరుకుంటున్నావు? దేవునికి దగ్గర అవుదామా, సైతానికి దగ్గర అవుతాం? మనుషుల సహవాసం ఉండాలి, ఓకే, కానీ ఎక్కువ ఉండద్దు. అంతా టూ మచ్గా చేయొద్దు. దేవునితోనే నీకు సహవాసం ఎక్కువ ఉండాలి. దేవుడు అన్ని కార్యాలు సఫలపడతాడు. మనుషులతో సహవాసం ఉండాలి కొంచెం, అని మనుషుల మీదనే నువ్వు ఆధారం. డూ నాట్ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ ప్రిన్సెస్. డూ నాట్ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ మ్యాన్ అన్నాడు. అంటే రాజులు ఉండొచ్చు, వాళ్ళు పెద్ద ఉండొచ్చు, వాళ్ళు ఏదో చేస్తారని మనం నమ్మొద్దు. యూ మస్ట్ హ్యావ్ కనెక్షన్ విత్ గాడ్. పరిశుద్ధత నీకు కావాలి. నువ్వు అడగాలి దేవుని పరిశుద్ధం. ఏం పరిశుద్ధంగా ఉన్నాడు ఏం కాదు. థాట్స్ అన్నమాట. ఫస్ట్ ఏంటంటే థాట్స్ ఎక్కడి నుంచి చూసి ఆల్ యేసుప్రభు అన్నాడు, ఆల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ద హార్ట్. అంటే నీ హార్ట్ పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలని ప్రయత్నించాలి. ఆ తలంపు నీకు రాగానే దేవుడు నిన్ను పరిశుద్ధ వైపు నడిపిస్తాడు. నీ గోల్ ఏంది? లోకంలో ఉంటే మన గోల్స్ ఉంటాయి. హ్యూమన్గా మనకు కొరింథీయులు 15లో పౌలు ఉంటుంది. ఫస్ట్ ఈజ్ న్యాచురల్. తింటాం, తాగుతాం, పండుకుంటాం, ఇల్లు అవి ఇవన్నీ ఉంటాయి, కానీ అవి చేసుకోవాలి. అది వదిలేసి కొండలలో బొమ్మంటారు. పెళ్లి చేసుకుంటే బాగా పిల్లల్ని నువ్వు పాటించాలి. వాళ్ళు పౌలు అంటాడు, ఇప్పుడు డస్ నాట్ టుక్ ఫర్ హిస్ ఫ్యామిలీ ఈజ్ వర్స్ దాన్ ఇన్ఫిడల్ అంటుంది. ఎవడైతే బిలీవర్ భార్య పిల్లలు చూసుకోకుండా చూస్తాడో వాడు విశ్వాసంగా చాలా అసహ్యమైన మనిషి అంటుంది. వాళ్ళు డైరెక్ట్ అంటుంది, ఈ రోజు దాన్ని ఎన్బుడల్ అంటుంది. అందుకని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే ఇది కూడా మెయింటైన్ చేస్తాం. దేవుని మెయింటైన్ చేసినప్పుడు ఇది బాగుంటుంది, ఇది మెయింటైన్ చేసినప్పుడు ఇది బాగుంటుంది. మన ప్రపంచంలో మొన్ననే గొప్ప సేవకులను చూస్తాం. ఆయన స్పిరిచువల్ అనుకుంటా భార్యను వదిలేసి ఎక్కడో తిరుగుతాం. ఆయన చాలా పెద్ద సేవకుడు. ఆయన గురించి నేను మాట్లాడలేను, కానీ ఒక ఉదాహరణ.
అప్పుడు ఆయన భార్య ఆయన డైవర్స్ చేసి మొత్తం మినిస్ట్రీ కొలాప్స్ అయింది. ఆ రేఖలో ఫ్యామిలీని పట్టించుకోవాలి, ప్రేమించాలి. అది ఒక రెస్పాన్స్ దేవుడు అట్లా ఇచ్చాడు. అందుకే పౌలు అంటాడు, ఇవి కెనాట్ లివ్ హిస్ హౌస్ హోల్డ్, హౌ కెన్ లుక్ ఆఫ్టర్ చర్చ్ ఆఫ్ పౌలు అంటాడు. కొత్త నిబంధనలు ఒక దగ్గర అంటాడు అప్పుడు. అందుకే కొత్త నిబంధన ఎక్కువ చదువుతున్నాడు. ఇన్స్ట్రక్షన్స్ హౌ టు బి హోలీ అన్నాడు. అందుకే కీర్తనలు అంటాడు, యూ డిజైర్ ట్రూత్ ఇన్ ఇన్వర్డ్ పార్ట్స్. దేవుడు లోపల చూస్తుంటాడు, మనిషి బయట చూస్తుంటాడు. అట్లున్నాయి. ఇల్లు ఎట్టుంది, కారు ఉందా, బండి ఉందా, ఏం బండి ఉంది, ఏముంది స్తోమత, ఏ ఉద్యోగం చేస్తుంది. మనుషులంతా బయట చూస్తుంటారు ఆకారం, దేనికి పనికిరాదు, కొంత మటుకు పనికొస్తుంది అంతే. దేవుడు ఏం లేదు, యూ డిజైర్ ట్రూత్ ఇన్ ఇన్వర్డ్ పార్ట్. లోపల నువ్వు ఎట్లుంటున్నావు దేవునితో మంచిగా ఉంటే మనిషితో కూడా మంచిగా ఉంటావు. ఇఫ్ యు ఆర్ నాట్ ఫియర్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ ఫియర్ మ్యాన్. యాక్టింగ్ చేస్తారు భయపడినట్టు, యాక్టింగ్ ఇష్టం లేదు. ట్రూత్ కావాలి. సమరస్సుతో ఏమంటాడు ఎప్పుడు, సమయం వస్తుందమ్మా అవంటే, అయ్యా ఇన్సూరెన్స్లో చేయాలంట కదా స్తుతి ఆరాధన దేవుణ్ణి అంటే, అదంతా పోయిందమ్మా, టైం అయిపోయింది. ఆత్మతో సత్యంతో దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. నీ మనసులో 10 నిమిషాలు ప్రే చేసి దేవునితో నువ్వు సత్యం మాట్లాడాలి. నీ మనసులో నీతి నిజాయితీ. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఇస్తుంది దేవుడు నీకు. నువ్వు డిసైడ్ చేయాలి, ఏంది నరకం పోతావా పరలోకం. దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. అందుకే సొలొమోను మహారాజు ఏమంటాడు ఒక దగ్గర, మనిషి జీవితం అంతా దేవుని అర్థం చేసుకో, దేవుని ప్రకారం బతుకు. అదే దాని మీ అంత లైఫ్ ఏముంది, ఏం లేదు. దేవుని అర్థం చేసుకుంటే అన్నీ నీకు నడిపిస్తాడు. జీవితం అంతా ఆయన ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ టెస్టింగ్ ద రైచస్ని టెస్ట్ చేస్తుంది. మనం అనుకుంటూ దొంగలను టెస్ట్ చేస్తుండు, విచారాలను, మోసగాళ్ళని, వాళ్ళని ఏం టెస్ట్ చేయడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, దాంట్లోనే వెళ్ళిపోతుంటారు. కానీ నీతిగా ఉండాలనుకుంటారు, ఎవరైతే నీతిగా ఉండాలో వాళ్ళని టెస్ట్ చేస్తుంటారు. దానికి మనం భయపడదు. అయ్యో నాకే ఈ శ్రమలో నేను దేవుడు నన్ను ఇచ్చేస్తాను అట్లా అనుకో. టెస్ట్ చేస్తుంటే దాంట్లోనూ గెలవాలంటే వాక్యం ప్రార్థన ఉండాలి. వాక్యం ప్రార్థన లేకుంటే అయిపోతుంది, ఓడిపోతుంది. మేబీ ఫుల్ సైటాన్ అటాక్ అవుతుంది. అయితే పరిశుద్ధత కావాలంటే మనం వాక్యం ప్రార్థనలు ఉండాలి. అవతల ఏమో ట్రైనబుల్ చైల్డ్ ఇన్ ద వే యూ షుడ్ గో, యూ షుడ్ నాట్ డిపార్ట్ ఫ్రమ్. అంటే చిన్నప్పటి నుంచే పిల్లలను నడిపించుకుంటా వాళ్ళ జీవితాలు మంచిగా వాక్యం ప్రార్థనలు మంచి నేర్పించుకుంటా వాళ్ళను గడపాలి. ఉట్టి చదువుకుంటే కాదు, మోరల్స్ నేర్పాలి. అంటే మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా కష్టపడాలి అనేది నేర్పించాలి పిల్లలకు. ప్రతి మనిషికి లోపల అపొస్తలుల కార్యంలో రాసింది. ప్రతి మనిషికి ఎవరైతే ఏసరో తెలియదు వాళ్ళలో కూడా ఒక మనస్సాక్షి పెట్టింది దేవుడు. అంటే మంచి ఏంటి చెడు ఏంటి తెలుసుకోవాలి. పరిశుద్ధత ఏమేమి ఉంది. ఇంకా మ్యారేజ్ ఈజ్ హోలీ, అంటే పెళ్ళి కూడా పరిశుద్ధమైంది. కొంతమంది పెళ్ళి ఇష్టపడతలేరు, అంటే వాళ్ళకు పరిశుద్ధత ఇష్టం లేదు. పెళ్లి చేసుకోకుండా ఉండుట మంచిది అని అంటుండు పౌలు. కానీ అది సేవకులకి ఎవరైతే సమర్పించుకుంటారో, దేవునికి అపోస్తులు కొంతమంది, పౌలు, కొంతమంది పెద్ద పెద్ద భక్తులు, వాళ్ళకి అది వర్తిస్తారు. కానీ నార్మల్ మనిషికి ఏంటంటే మ్యారేజ్ ఈజ్ హోలీ, పరిశుద్ధమైంది. నువ్వు పెళ్ళి ఇష్టపడతలేవు అంటే నువ్వు పరిశుద్ధం ఇష్టం లేదు. ఏదో ఒక రోజు పాపంలో పడిపోయి చాలా భయంకరమవుతుంది నీ జీవితం. సో మ్యారేజ్ ఈజ్ హోలీ అండ్ ద బెడ్ అన్డిఫైల్డ్ అంటుంది. కాబట్టి మ్యారేజ్ చేసుకోవాలి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్తుంటే దేవుడు, నువ్వు ఒంటరిగా ఉంటామంటే యు ఆర్ లెడ్ బై ద డెవిల్ అన్నమాట.
హోలీ కన్వర్జేషన్ అంటే పరిశుద్ధమైన మాటలు, దేవునితో మాట్లాడుకుంటాం, పరిశుద్ధులతో మాట్లాడుకుంటాం. కీ టు హోలీనెస్ ఏంటి? అయితే నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే ఏం కాదు, నీకు పరిశుద్ధాత్మ కావాలి. అడగాల దేవుని. యేసుప్రభు ఏమంటాడు? అన్నీ ఏడుస్తుంది దేవుడు. పరిశుద్ధాత్మ ఎందుకు అడిగితే పరిశుద్ధాత్మ ఎవరు అడగరు. కొంతమంది అడుగుతారు. ఎందుకు? వాళ్ళ గొప్పతనం చూపేని. పరిశుద్ధాత్మ నేను అది చేస్తా, ఇది చేస్తా, అవన్నీ చేయడం కాదు. నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి నీకు పరిశుద్ధత కావాలి. ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ దేవుడు నడిపిస్తాడు. నేను పరిశుద్ధత నాకు కావాలి, నేను కూటాలు పెట్టాలి, అందరూ వచ్చి పడిపోతున్నాను, నేను ప్రార్థన చేస్తుంటే నా పేరు మోగిపోవాలంటే నీ పేరు మోగించాడు దేవుడు. అన్ని నాముల కంటే పైనాము యేసయ్య నామములు. ఈ పేరు ఎప్పుడైతే నువ్వు ఘనపరచాలనుకుంటావు, ఇమీడియట్ నీ మీదకి ఈవిల్ స్పిరిట్స్ వస్తాయి, దెయ్యాలు వస్తాయి. నీ మీదకి యేసయ్య నామం ఘనపరచబడాలి. ఆయన నామని ఘనపరచాలి. ఏం చేయాలి? అదే తలంపు నీకు ఉండాలి. అప్పుడు దేవుడిని పరిశుద్ధ వైపు నడిపిస్తాడు. మరి నువ్వు పరిశుద్ధాత్మతో ఉండాలంటే ఏం కావాలని? ఆత్మతో సాంగత్యం చేయాలంటే ఏం చేయాలి? ఆత్మలోకి వెళ్ళిపోవాలంటే నువ్వు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండడం చాలా కష్టం, కానీ ప్రయత్నం చేయాలి. మెల్లగా ఒక పూట ఉండాలి, 2 పూటలు. దేవుణ్ణి అది కూడా అడగాలి విషయం. దేవా నాకు శక్తి ఉపవాసం ఉండేది. ఆహారాన్ని ప్రేమిస్తున్నామంటే, ఉపవాసం అంటే ఆహారం కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమ. యేసయ్య మొదటి ఆజ్ఞ ఏమన్నాడు? నీ దేవుడని యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నువ్వు ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి ఫస్ట్. తర్వాత అన్ని దేవుడు చూసుకో. అది నీకు లేదనుకో, దేవుడిని ప్రేమించాలంటే వాక్యం, ప్రార్థన, ఉపవాసం 3. మరి పరిశుద్ధాత్మతో సాంగత్యం చేయాలంటే ఉపవాసం చేయాలి, ప్రయత్నం అడగాలి దేవుని శక్తి. ఆటోమేటిక్ దేవుడు ఇస్తాడు. తినబుద్ధి కాదు. మంచిగా అక్కడి నుంచి నువ్వు ఆత్మీయంగా బలంగా వెళ్ళిపోతుంటావు, పరిశుద్ధత వైపు వెళ్తూ ఉంటావు. దేవుడు అబ్రాహాముతో ఏమన్నాడు? బీ పర్ఫెక్ట్ యాజ్ ఐఎమ్ పర్ఫెక్ట్. బట్ ఈరోజు మరి దీని మీద మనము ధ్యానించి మన పరిశుద్ధంగా ఉండాలంటే ఒకటి లాస్ట్ చివరి మాట ఏమంటాడంటే, కీర్తనలో దావీదు అంటాడు, thy word I have hidden in my heart that I might not sin against you. దేవుని వాక్యం నీ లోపల ఉంటే పాపం వైపు వెళ్ళవను. పరిశుద్ధంగా ఉండడానికి ఆటోమేటిక్ నీలో శక్తి వస్తుంది. మనము విషయం మనం జ్ఞాపకం చేసుకొని మరి కొన్ని ధ్యానించి పరిశుద్ధ వైపు మనం వెళ్ళాలని ప్రయత్నం చేసి వాక్యం ప్రార్థనలో మనం ఉందాము. మరి ప్రభు మనకు తోడు ముందు కాదు. చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మంచి వాక్యం ఇచ్చినందున ఆ పరిశుద్ధత గురించి అడుగుతున్నాం తండ్రి. మీకు కావాలి పరిశుద్ధత తండ్రి. మరి పరిశుద్ధంగా పాటించినప్పుడు అన్నీ ఇచ్చేస్తుంది. దేవుని మనసు కావాలి. మరి విన్నవారందరినీ దీవించి నడిపించి మన కష్టాలు కన్నీళ్ళు తొలగించి అవసరం తక్కువ తీర్చి పరిశుద్ధుల వైపు ముందుకు వెళ్ళటం, పరిశుద్ధులుగా ఉండుటకు కూడా పడుతున్నాను. నీకే స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నావు. కాపాడి దీవించి నడిపించి బలపరచండి. క్రీస్తు పేడ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది రెడ్